హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చిన ఏంటంటే మనం ఆల్రెడీ సిరీస్ స్టార్ట్ చేసాం. సైన్స్ బిహైండ్ అంటే బిహైండ్ ద సైన్స్ అంటే ప్రతి దాని వెనుక కూడా సైన్స్ ఉంది అని ఆ ఫ్యాక్ట్స్ మీకు షేర్ చేస్తూ ఉన్నాను. అది ఆల్రెడీ ఒక వీడియో మీకు నేను ఆల్రెడీ చేశాను. ఈ రెండోది ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మొక్కలు మాట్లాడుకుంటాయా? నిజమా? మనలాగే మాట్లాడుకుంటాయా? ఏం బాగున్నావా, ఏం వంట చేసావు, ఏం తిన్నావు, ఇలాంటివి మాట్లాడుకుంటాయా? కాదు. మొక్కలు మాట్లాడుకుంటాయంటే దాని భాష వేరేలాగా ఉంటుంది అనమాట. ఎలాగంటే మీకు రెండు ఎగ్జాంపుల్స్లో, ఇది చాలా పెద్ద టాపిక్, రెండు ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. అంటే ఎగ్జాంపుల్, ఒక ఇన్సెక్ట్స్, ఒక గుంపు మన మొక్క మీద దాడి చేసింది అనుకోండి. దాడి చేసిన వెంటనే ఇంకొక మొక్క ఏం చేస్తుందంటే ఈ మొక్క ఓ కెమికల్ని రిలీజ్ చేస్తుంది. ఈ ప్లాంట్ కెమికల్ని రిలీజ్ చేసినప్పుడు పక్కనుండే మొక్కలకి అదో సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ సిగ్నల్ని గ్రాప్ చేస్తుందో ఒక బిట్టర్ కెమికల్ని తనకు చుట్టూ అది రిలీజ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఏ వచ్చినా కూడా దాని మీద దాడి చేసినా కూడా దానికి ఆ బిట్టర్ కెమికల్ వల్ల దాన్ని ఏమీ చేయలేవు అనమాట. ఇది ఒక పద్ధతి మాట్లాడుకోవడం. రెండోది ఏంటంటే ఇప్పుడు మొక్కలు అంటే ఫుడ్ను షేర్ చేసుకుంటాయన్నమాట. ఎలా అంటే ఇప్పుడు రూట్స్ ఉంటాయి కదా, రూట్స్లో ఫంగస్ ఉంటుంది. దానికి ఏదైతే ఇక్కడ చెట్టు ఉంటుందో దాని చుట్టూ ఉండే మొక్కలకి ఆ రూట్స్ ద్వారా వాటికి న్యూట్రియంట్స్ షేర్ చేస్తుంది. దీన్నే మనం వుడ్ వైడ్ వెబ్ అని కూడా అంటాము. ఇంకా చూడండి, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మొక్కలు సంగీతానికి రెస్పాండ్ అవుతాయంట. దే విల్ రెస్పాండ్ టు సౌండ్ ఆర్ వైబ్రేషన్. అంటే ఎగ్జాంపుల్ ఏంది, మనం పొరపాటున దాన్ని కట్ చేసినా లేదా దాన్ని ముట్టుకున్నా మనకి ఎలాగైతే ఎవరైనా టచ్ చేసినప్పుడు నరాలు జివ్వని ఎలా అంటాయో దానికి కూడా ఒక వైబ్రేషన్ వస్తుంది అనమాట. ఎప్పుడన్నా కట్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి, మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది, దానికి కూడా ఇది ఇలా ఈ సౌండ్ కానీ వైబ్రేషన్ కానీ సెన్స్ చేస్తుందని. దీనివల్ల ఏమైందంటే డాక్టర్ టీసీ సింగ్ అని ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు మ్యారీగోల్డ్ ప్లాంట్స్ మీద. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ వచ్చి జెంటిల్ మ్యూజిక్ ప్రతిరోజు అక్కడే పెట్టి వినిపించడం వల్ల ఆ మొక్క 20 to 60% మామూలుగా పెరిగేదానికంటే కొంచెం టాలర్గా అంటే ఇంకొంచెం ఎత్తుగా పెరిగింది అనమాట. 20 to 60% గ్రోత్ ఎక్కువ కనపడింది. సో మొక్కలు మ్యూజిక్ కూడా వింటాయి. అర్థమైంది కదా, మొక్కలకి ప్రాణం ఉంటుంది. వీలైతే పెంచండి, దయచేసి తుంచొద్దండి. ఓకేనా? వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.